వార్డ్ మెంబర్తో పోలిక లేనుడు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే ఇంకో 100 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ మనదే 100 సీట్లు కూడా మనమే అనుకుని మాట్లాడుతూ ఉన్నారు కొందరు ప్రముఖులు. తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు వినండి, వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం, మా పాలన పట్ల ప్రజలు సంతృప్తి, 2 ఉప ఎన్నికల్లో గెలిచాం, మా పాలనకు ఇదే నిదర్శనం, మరో 8 ఏండ్లు అధికారంలో ఉంటాం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు. అంటే మీకు గెలవడానికి ఒక్క మహిళ మీద గెలిచి మీరు మేం గెలిచామని చెప్పుకుంటున్నారు. మరి ఆ ఒక్క మహిళకు వచ్చిన ఓట్లు 74,000 ఓట్లు, మీరు దొంగ ఓట్లతోటి గెలిపించి మీరెంత సంపాదించుకున్నారు? 98,000 ఓట్లు. దొంగ ఓట్లు, రిగ్గింగ్లు, డబ్బులు పంచడాలు, అన్ని కార్యక్రమాలు. ప్రజలందరూ ఇంకో 8 ఏళ్ళు మాకే పట్టం కట్టబోతున్నారు, 100 సీట్లు మేమే గెలుస్తున్నాం. ప్రజలు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో జరిగినట్టు కాదు. ఒకవేళ తెలంగాణ వైడ్గా అసెంబ్లీ ఎన్నికలు ఒకవేళ ఇప్పటికిప్పుడు వస్తే మాత్రము ప్రజల నిర్ణయం మాత్రం మీ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండరు. అది జూబ్లీ హిల్స్ ఎన్నికలు. బెదిరించారు, గూండాయిజం చేశారు, నానా రకాల మీరే తిరిగారు కదా. మీ పార్టీ ఎమ్మెల్యేలు, మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ అధికారులు ఆంధ్రాలో దిగి బీభత్సమైన ప్రచారాలు, పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి ప్రజలతో వేలు పట్టి మరి కాంగ్రెస్ పార్టీ గుర్తుకి గుద్దిచ్చి మరి ఓటు గుద్దిచ్చారు మీరు. మరి గిన్ని జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలవకుండా ఉంటుందా? బ్రహ్మాండంగా గెలుస్తుంది. గట్టనే గెలిచింది కదా. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తాం. ఇప్పుడు ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో దమ్ముంటే అక్కడ మళ్ళీ 10 బై ఎలక్షన్లు పెట్టండి. ఇప్పుడు మీరు గెలిచే సత్తా కాదు కదా. అసలు మీకు ఇక్కడ కూడా మీరు ప్రచారం చేయాలన్నా కూడా మీకు ప్రచారం చేసే దమ్ము లేక మీరు మళ్ళీ ఢిల్లీకి మోగాల్సి ఉంటుంది. ఢిల్లీ లీడర్లు, గల్లీ లీడర్లు మళ్ళీ దిగాల్సి వస్తుంది ఇక్కడికి. మా పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. అది సంతృప్తితోటి కాదు, దొంగ ఓట్లతోటి ఓట్లు వేయించుకొని గెలిచినందుకు సంతృప్తిగా ఉన్నారు అనుకుంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందో మహేష్ కుమార్ గౌడ్ గారు. 2 ఉప ఎన్నికల్లో గెలిచాం. 2 ఉప ఎన్నికల జరిగింది ఒకటే కదా ఉప ఎన్నికలు. మరి 2 ఎక్కడి నుంచి వచ్చాయి? ఉప ఎన్నికలు ఒకటే జరిగింది, ఒకటి దాంట్లో దొంగ ఓట్లతోటి గెలిచారు. మళ్ళీ ఎక్కడ గెలపండి మీది? మా పాలనకు ఇదే నిదర్శనం, మరో 8 ఏండ్ల అధికారంలో ఉంటాం. మరో 8 ఏండ్లట. ప్రజలు ఇది ఒకటి మెన్షన్ చేసుకోవాలి, మరో 8 ఏండ్లు మేము అధికారంలో ఉంటామంటున్నాడు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా గెలుస్తాం. గెలవండి. మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈరోజు మీకు బీఆర్ఎస్ పార్టీ కొట్టే దెబ్బకి మీ మెదళ్ళు పనిచేస్తారు. ఫస్ట్ ప్రజలు చెప్పాలి ఏమని, ఇంకో 8 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఇంకో 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది, ఇంకో 20 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని కూడా ప్రజలు చెప్పాలి. ఇటువంటి పరిపాలన, బ్రహ్మాండమైన పరిపాలన, ఇదో రామరాజ్యం, రాజు లెక్క పరిపాలించిన మహానుభావుడు రేవంత్ రెడ్డి ఇంకో 20 ఏళ్ళు కొనసాగాలని ప్రజలు చెప్పాలి. కానీ ఈరోజు మీకు మీరే డప్పులు. రేవంత్ రెడ్డి భజన కార్యక్రమాలు చేస్తాడు ప్రతిరోజు లేవగానే. ఎందుకంటే ఈయననే ముఖ్యమంత్రిగా పోటీ చేస్తా ఉన్నాడు నెక్స్ట్ టైం నుంచి. విచిత్రంగా ఉంది వీళ్ళ వ్యవహారము. ఒక్క జూబ్లీ హిల్స్ ఎన్నికలు గెలవగానే ఇక అందరి కళ్ళు బైర్లు గమ్మినాయి, అధికారం తలకెక్కింది ఒక్కొక్కళ్ళకి. ఆ తీరుగానే సాగుతూ ఉంది. నేనేమంటున్నా, మొదలు 6 గ్యారెంటీలు అమలు చేయండి, ఉద్యోగాలు ఇవ్వండి, యూరియా బస్తాలు అందించండి, అన్ని కార్యక్రమాలు సర్వ విధాలుగా శతవిధాలుగా ప్రయత్నాలు చేసిన తర్వాత ప్రజలతోటి ఒకసారి మన్నలు పొందే కార్యక్రమాలు చేయండి. అప్పటి వరకు మీరు మాట్లాడడానికి ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలు నమ్మడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు.